హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ క్లాస్ ఐఏసి. ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో మనం చూద్దాము. మనం చూస్తున్నాము ఎస్ఎస్సి జీడీ పేపర్ నెంబర్ 96. కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. క్వశ్చన్ నెంబర్ 1. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ ఇడియం. ఒక సెంటెన్స్ ఇచ్చారు, కానీ ఆ సెంటెన్స్లో వర్డ్ సరిగ్గా లేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఇడియం ఇచ్చారు, కానీ ఆ ఇడియంలో మళ్ళీ మిస్టేక్ చేశారు. అంటే ఇడియమ్స్ని డైరెక్ట్గా కాకుండా ఇడియమ్స్ని ఇండైరెక్ట్గా కూడా టెస్ట్ చేస్తారు. ఏ రాంగ్ ఇడియం ఈజ్ గివెన్. ఒక రాంగ్ ఇడియం ఇచ్చారు. ఏ డాష్ పాట్ నెవర్ బాయిల్స్. ఈ ఇడియం మీద మనకు ఒక ఐడియా అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఏ వాచ్డ్ పాట్ నెవర్ బాయిల్స్ అంటాం. ఏమంటాం? ఏ వాచ్డ్ పాట్ నెవర్ బాయిల్స్. దీని అర్థం ఏంటో కూడా తెలియాలి మనకి. ఏ వాచ్డ్ పాట్ నెవర్ బాయిల్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఎంతసేపటికి కూడా అసలు టైం గడవట్లేదు ఏంటి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇష్టం లేని ఒక పని, బోర్ కొడుతున్న ఒక పని చేస్తున్నాం అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది? ఇదేంటిది టైం చాలా స్లోగా వెళ్తుంది ఏంటి అంటాం కదా. అలాంటి మీనింగ్ వచ్చే ఇడియమే ఏ వాచ్డ్ పాట్ నెవర్ బాయిల్స్, విచ్ మీన్స్ ఇట్ ఈస్ టేకింగ్ ఏ లాడ్ ఆఫ్ టైమ్ అన్న మీనింగ్ వస్తుంది. Let's go to the next question. Question number 62. Identify the segment in the sentence which contains a grammatical error. ఒక సెంటెన్స్ ఇచ్చారు, అందులో ఒక ఎర్రర్ ఉంది, అదేంటో ఫైండ్ అవుట్ చేయమని అన్నారు. ఫాలో అవ్వండి. ఇఫ్ ఐ ఆమ్ యూ ఐ వుడెంట్ టేక్ ద రిస్క్ ఆఫ్ గోయింగ్ టు దట్ ప్లేస్ ఇన్ ద మార్నింగ్. నేను నువ్వైతే ఆ పని చెయ్యను. నేను నువ్వైతే ఆ పని చెయ్యను. ఎప్పుడైనా కూడా నేను నువ్వైతే, నువ్వు నేనైతే, నేను అతనైతే, అతను నేనైతే లాంటి మోడల్స్ వచ్చినప్పుడు అది కండిషనల్స్ అన్న విషయం తెలియాలి. పైగా నేను నువ్వైతే అంటే అది ఇమాజినరీ కండిషన్, అంటే టైప్ 2 కండిషనల్. టైప్ 2 కండిషనల్లో ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి పొజిషన్లో ఇమాజిన్ చేసుకుంటున్నప్పుడు మనం అక్కడ సబ్జెక్ట్తో సంబంధం లేకుండా అక్కడ సబ్జెక్ట్ ఎవరు ఉన్నా కూడా యామ్ కాదు, మనం అక్కడ ఏది యూజ్ చేస్తాము? వర్ యూజ్ చేస్తాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఇఫ్ ఐ వర్ యూ. ఏమంటాము? ఇఫ్ ఐ వర్ యూ. అక్కడ ఐ తర్వాత వర్ అనేది రావాలి. నార్మల్గా అయితే ఐ అనేది సింగులర్ కాబట్టి వజ్ వస్తుంది, కానీ ఇమాజినరీ కండిషనల్స్లో మనం సబ్జెక్ట్ ఏదైనా కూడా హెల్పింగ్ వర్బ్ని వర్ అని యూజ్ చేస్తాం. కాబట్టి పార్ట్ 2లో ఎర్రర్ ఉంది. లెట్స్ గో టు ద క్వశ్చన్ నెంబర్ 63. హీ స్పోక్ పొలైట్లీ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో చాలా పొలైట్గా అతను మాట్లాడాడు. ఇప్పుడు ఏమడిగారు? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ వర్డ్. అసలు వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్ చూడండి. హీ స్పోక్ పొలైట్లీ అన్నారు, బాగానే ఉంది కదా. ఇంటర్వ్యూలో చాలా పొలైట్గా మాట్లాడాడు, కాబట్టి ఎక్కడ కూడా ఎర్రర్ అయితే లేదు. ఎర్రర్ లేదు కాబట్టి ద ఆన్సర్ ఈజ్ నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్. ఇంకొకలా కూడా మనం దీన్ని ఆలోచించవచ్చు. ఈ స్పోక్ పొలైట్లీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనిస్తే ఇక్కడ స్పోక్ అనేది ఏంటమ్మా? వెర్బ్. మరి వెర్బ్ తర్వాత ఎవరు రావాలి? యాడ్ వర్బ్ రావాలి. యాడ్ వర్బ్ రావాలి. పొలైట్లీ అనేది యాడ్ వర్బే కదా, ప్రాబ్లం ఏం లేదు కదా. కాబట్టి నో ఇంప్రూవ్మెంట్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ గో టు ద క్వశ్చన్ నెంబర్ 64. ఒకసారి 64th క్వశ్చన్లో వాళ్ళు ఏమడిగారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అన్నారు. 4 వర్డ్స్ ఇచ్చారు, అందులో ఒకటే కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఉంది. చూడండి, ఫ్యూడల్ స్పెల్లింగ్ రాంగ్ అమ్మ, అలాగే హైరార్కీ స్పెల్లింగ్ రాంగ్. ఇండిఫరెన్స్లో ఇక్కడ ఏ కాదు, ఇక్కడ కూడా మనకి ఈ ఉండాలి. ఇక ఎగ్జాంపులరీ మాత్రమే ద రైట్ ఆన్సర్. ఎగ్జాంపులరీ అంటే వెరీ నైస్ అంటాం కదా, అలా అనమాట. సో ఎగ్జాంపులరీ ఈజ్ ద ఓన్లీ వర్డ్ విచ్ హ్యాస్ ద రైట్ స్పెల్లింగ్. రిమైనింగ్ ఆప్షన్స్లో మనకి మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఫ్యూడల్లో కూడా మనకి స్పెల్లింగ్ ఎర్రర్ అయితే ఉంది. హైరార్కీ తెలుసు కదమ్మా. ఇలా మనం స్పెల్లింగ్స్కి సంబంధించి కొన్ని వర్డ్స్ అయితే మనం బాగా ప్రాక్టీస్ అయితే చేయాలి. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద మాల్ నోరిష్డ్ బెగ్గర్ డాష్ షుక్ ద హ్యాండ్ ఆఫ్ ద సోషల్ వర్కర్ వైల్ రిసీవింగ్ ద బ్లాంకెట్. మాల్ నోరిష్డ్ బెగ్గర్. ఇక్కడే మనకి డౌట్ రావాలి. నార్మల్గా బెగ్గర్ అని అనకుండా మాల్ నోరిష్డ్ ఎందుకన్నారు అంటే అక్కడ ఏదో క్లూ ఇచ్చారు. సో మాల్ నోరిష్డ్ అంటే అర్థం ఏంటంటే చాలా బలహీనంగా ఉన్నా, సరిగ్గా ఫుడ్ తినకపోతే ఎలా ఉంటాం మనం? చాలా నీరసంగా ఉంటాం, ఒంట్లో బలం ఉండదు. అప్పుడు ఏమంటాం? మాల్ నోరిష్డ్ అంటాం. అంటే చాలా వీక్గా ఉన్న ఒక బెగ్గర్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ షేక్ హ్యాండ్ ఎలా ఇచ్చాడు? చాలా వీక్గా. మనం బలం ఉంటే బలంగా ఇస్తాము, బలం లేకపోతే వీక్గా ఇస్తాం. అక్కడ మనకి ఆ షేక్ హ్యాండ్ ఎలా ఇచ్చాడని అడుగుతున్నాడు. కాబట్టి ఎలా ఉండాలి? ఖచ్చితంగా వీక్ ఉండాలి. అయితే ఫర్మ్లీ అయితే కాదు, ఎందుకంటే ఫర్మ్ అంటే ఏంటి? బలంగా, స్ట్రాంగ్.
అసలు డుబియస్ అన్న వర్డ్కి ఈ క్వశ్చన్కి సంబంధం అయితే లేదు. ఎందుకంటే డుబియస్ అంటే తెలుసామా? ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డుబియస్. డుబియస్ అంటే అనుమానంగా, డౌట్ఫుల్ అంటాం. డుబియస్ అంటే ఏంటి? డౌట్ఫుల్ అంటాం. డుబియస్ అంటే డౌట్ఫుల్ అంటాము. ఇప్పుడు ఫీబుల్ అన్నా కూడా వీకే, ఇన్ఫర్మ్ అన్నా కూడా వీక్. ఫర్మ్కి ఆపోజిట్ ఏంటి? ఇన్ఫర్మ్. సో ఇన్ఫర్మ్లీ అన్నా కూడా వీక్గా వస్తుంది, ఫీబుల్ అన్నా కూడా వీక్ అన్న మీనింగ్ వస్తుంది. మరి ఇక్కడ ఏం చేయాలి? మనం గ్రామర్ చూడాలి. ఇక్కడ వెర్బ్ ఆల్రెడీ ఇచ్చారు, మరి ఇక్కడ ఎవరు రావాలి? యాడ్ వర్బ్ రావాలి. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఇస్ ద సెకండ్ ఆప్షన్. ద మాల్ నోరిష్డ్ బెగ్గర్ ఇన్ఫర్మ్లీ షుక్ ద హ్యాండ్ అంటాం. వర్బ్ ఇచ్చారు కాబట్టి అంతకుముందు యాడ్ వర్బ్ రావాలి. లేకపోతేనా గ్రామర్ని పక్కన పెడితే సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రెండు కూడా బాగానే ఉంటాయి. ఫీబుల్ అంటే కూడా వీక్. ఓకేమా? లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. It is difficult to persuade the superpowers to disarm. Synonym అడిగారు. పెర్సువేడ్ అన్న వర్డ్కి సినోనిమ్ ఏంటి అని అడిగారు. డైరెక్ట్గా చెప్పచ్చు. ఒకళ్ళు మనం పెర్సువేడ్ చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరినైనా కూడా మనం కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం. ఓకేనా? కాబట్టి ఇక్కడ కన్విన్స్ అన్న మీనింగ్ రావాలి. ద ఆన్సర్ ఇస్ ద ఫోర్త్ ఆప్షన్. హీ ఈస్ ట్రయింగ్ టు పెర్సువేడ్ మీ అంటాం. I'll give you one more example. Yesterday when my uncle was reluctant, I tried to persuade him by telling him the advantages of starting a business. అలా పెర్సువేడ్ చేయడం అంటే కన్విన్స్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ఓకేనా? రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని కూడా ఐడియా ఉంది కదా. సకమ్ అంటే యాక్సెప్ట్ చేయడం, దేనైనా కూడా లొంగిపోవడం అన్న మీనింగ్ కూడా వస్తుంది. ఎర్న్ అంటే దేనికోసమైనా కష్టపడడం, దేనికోసమైనా ప్రయత్నం చేయడం, స్ట్రైవ్ అన్న మీనింగ్ వస్తుంది. మీకు ప్రెపోజిషన్స్ పరంగా కూడా చెప్తాను. సకమ్కి ప్రెపోజిషన్ టు వస్తుందమ్మా. ఓకేనా? ఉదాహరణకి yesterday I met with an accident, I succumbed to some injuries. Yesterday I met with an accident, I succumbed to some injuries అంటాము. ఎర్న్కి ప్రపోజిషన్ ఫర్ వస్తుందమ్మా. హీ ఈజ్ ఎర్నింగ్ ఫర్ ప్రమోషన్, హీ ఈజ్ ఎర్నింగ్ ఫర్ ప్రమోషన్ అన్న మీనింగ్ వస్తుంది. ఇక విటియేట్ అంటే దేని క్వాలిటీ దేని కూడా స్పాయిల్ చేయడం, దాన్ని మనం ఎలా చెప్తామంటే స్పాయిల్ ద క్వాలిటీ అంటాం. ఏమంటాం మనం? స్పాయిల్ ద క్వాలిటీ అంటాము. అందరికీ కూడా ఐడియా వచ్చిందా? కాబట్టి కన్విన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ గో టు ద క్వశ్చన్ నెంబర్ 67 అన్న. ఒకసారి క్వశ్చన్ అందరూ కూడా కేర్ఫుల్గా స్టడీ చేయండి. క్వశ్చన్ ఏమడిగారు చూడండి. దేర్ వాజ్ ఏ పే ఫోన్ డాష్ ద డోర్ బట్ ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. అంటే ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాం మనం? అక్కడ పే ఫోన్ ఉంది. పే ఫోన్ అంటే మనం అమౌంట్ ఇచ్చి ఫోన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మొబైల్స్ వచ్చాయి కానీ ఒకప్పుడు టెలిఫోన్ బూత్స్ ఉండే, గుర్తుందా? సో ఆ తలుపు దగ్గర, ఆ డోర్ దగ్గర ఒక ఫోన్ ఉంది, కావాలంటే నువ్వు యూజ్ చేసుకో, కానీ అది పని చేయట్లేదు అంటున్నాడు. సో తలుపు దగ్గర ఫోన్ ఉంది అంటే ఏమవుతుంది మరి? నియర్ ద డోరా, ఇన్ ద డోరా, ఇన్ టు ద డోరా, ఫర్ ద డోరా? నేనే ఆన్సర్ చెప్పాను. డోర్ దగ్గర ఉంది కాబట్టి ద ఆన్సర్ ఈస్ నియర్ ద. ద ఆన్సర్ ఈస్ నియర్ ద. నియర్ ద డోర్ అంటాం. నియర్ ద డోర్ అంటాం కానీ ఇన్ ద డోర్ అంటామా, తలుపులో అంటామా అలా అన్నాం కదా. నియర్ ద డోర్ అంటాం. ఓకేనా? లెట్స్ గో టు ద క్వశ్చన్ నెంబర్ 68. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ లేకుండా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అనేది ఉండే ఛాన్సే లేదు. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. అన్నీ మన వల్ల కాదు, కానీ ఎన్ని వీలు ఉంటాయని నేర్చుకోండి. బిలాంగింగ్ టు ద సేమ్ పీరియడ్, ఒకే సమయానికి సంబంధించిన ఆ పర్టికులర్ వొకాబులరీ మనం ఏమంటాం చెప్పండి? కాంటెంపరరీ అంటాం. కాంటెంపరరీ. ఉదాహరణకి ఐ అండ్ మై అంకుల్, లేదంటే ఐ అండ్ సురేష్ ఆర్ కాంటెంపరరీ టీచర్స్. నేను సురేష్ ఒకే టైంలో టీచర్స్గా పనిచేస్తున్నాము అంటాము. కాంటెంపరరీ అంటే ఏంటి? ఒకే సమయంలో, ఒకే పీరియడ్లో. ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ అండ్ రాహుల్ ద్రావిడ్ ఆర్ ద కాంటెంపరరీ క్రికెటర్స్ అంటాం. వాళ్ళు ఒకే టైంలో క్రికెట్ ఆడారు కదా, అలా అనమాట. ఓకేనమ్మా? మిగిలినవన్నీ కూడా మీకు తెలుసని అనుకుంటున్నాను. ఏన్షియంట్ అంటే చాలా ఓల్డ్ అంటాము. ఇమ్మిగ్రెంట్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పర్మనెంట్గా వెళ్ళిపోయి ఉండే వాళ్ళని ఇమ్మిగ్రెంట్ అంటాం. న్యూ కమ్మర్ అని కూడా అంటాం. ఇమ్మిగ్రెంట్ అంటే ఏమంటాం? న్యూ కమ్మర్. కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి కోసం మనం మాట్లాడేటప్పుడు ఇమ్మిగ్రెంట్ లేదా న్యూ కమ్మర్ అంటాము. ఇక బైగాట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని మరీ అతిగా నమ్మే, ఒక లాజిక్తో సంబంధం లేకుండా ఒక నమ్మకాన్ని మరీ ఎక్కువ గుడ్డిగా నమ్మడం అంటాం చూసారా, అటువంటి వ్యక్తిని మనం బైగాట్ అంటాం. మీకు ఐడియా ఉంది కదా. రిలీజియస్ బైగాటిజం అంటూ ఉంటాం మనం. అంటే మతోన్మాదం అని కూడా మనం అంటూ ఉంటాం. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ అన్న క్వశ్చన్ నెంబర్ 69. కేర్ఫుల్గా ఫాలో అవ్వండమ్మా. 69 చూడండి. ఒక సెంటెన్స్ ఇచ్చారు, అందులో ఒక ఇడియం ఇచ్చారు. ఆ ఇడియం మీనింగ్ ఏంటో అడిగారు. ఒకసారి సెంటెన్స్ చూద్దామా.
Hi Rahul, speak of the devil. I was just telling Suresh about your new job. Hi Rahul, speak of the devil. I was just telling Suresh about your new job. స్పీక్ ఆఫ్ ద డెవిల్ అంటే ఇక్కడ దయ్యం గురించి మాట్లాడడమో లేకపోతే భూతం గురించి మాట్లాడడమో కాదు. దీని అర్థం ఎలా ఉంటుందంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను రాహుల్తో మాట్లాడుతున్నాను, నేను సురేష్తో మాట్లాడుతున్నాను, ఈ లోపల నేను సురేష్తో మాట్లాడుతున్నాను రాహుల్ కోసం, నేను సురేష్తో మాట్లాడుతున్నాను రాహుల్ గురించి. సో సురేష్తో నేను రాహుల్ గురించి మాట్లాడడం మొదలుపెట్టిన అతి తక్కువ టైంలోనే ఇటుపక్క తిరిగేటప్పటికి రాహులే వచ్చేసాడు. అప్పుడు ఏమంటాను, అరే ఇప్పుడే నీ గురించే మాట్లాడుతున్నాను రా అంటాం కదా. అలాంటి సందర్భంలో మనం స్పీక్ ఆఫ్ ద డెవిల్ అంటాము. అంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి, ద పర్సన్ యు ఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ యాక్చువల్లీ అపియర్స్ అట్ ద మూమెంట్. అంటే నువ్వు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నావో ఆ వ్యక్తి సడన్గా నీ దగ్గరికి వస్తే అప్పుడు ఏమంటాం మనం, అరే నీ గురించే మాట్లాడుతాను రా అంటాను చూసారా. అప్పుడు స్పీక్ ఆఫ్ ద డెవిల్ అనే ఒక ఇడియంని మనం యూజ్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ వన్, మీకు డెవిల్ అనగానే ఇంకొక ఇడియం కూడా తెలుసని అనుకుంటున్నాను. బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ సీ అంటాం. ఏమంటాము, బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ సీ. ముందు నొయ్య వెనక గొయ్య అంటాం కదా, అలా కూడా చెప్పచ్చు. సరే అమ్మా, క్వశ్చన్ నెంబర్ 70లోకి వెళ్దామా. It was contemptible of him to speak like that about a respectable teacher. ఒక ఉపాధ్యాయుడి గురించి అలా మాట్లాడడం కాంటెంప్టబుల్గా ఉంది అన్నాడు. ఇక్కడ నిజం చెప్పాలంటే వాళ్ళు అడిగింది ఇడియం అడిగారు, అయినా కూడా మీరు గెస్ చేయొచ్చు. ఎందుకో చెప్పనా, వాళ్ళు ఇక్కడ యాంటోనిమ్ అడిగారు, కాంటెంప్టబుల్కి యాంటోనిమ్ అడిగారు. సరే మీనింగ్ తెలిస్తేనే కానీ యాంటోనిమ్ చెప్పగలమా, చెప్పలేము. ఎప్పుడైనా కూడా ఏ వర్డ్కైనా సినోనిమ్ తెలియకుండా యాంటోనిమ్ అయితే చెప్పలేం. మీకు మీనింగ్ ఒకవేళ డైరెక్ట్గా తెలియకపోయినా సెంటెన్స్ బట్టి చెప్పొచ్చు కదా. సెంటెన్స్లో చూడండి, ఆ టీచర్ గురించి అలా బ్యాడ్గా మాట్లాడడం తప్పు అన్నాడు. సో కాంటెంప్టబుల్ అంటే అది నెగిటివ్ వర్డ్, తప్పు అన్న మీనింగ్ వస్తుంది. మరి దానికి ఆపోజిట్ ఏంటి, పాజిటివ్ వర్డ్. పాజిటివ్ వర్డ్ అంటే అడ్మైరబుల్ అంటే రెస్పెక్ట్, పొగడదగ్గ అంటాం చూసారా. మీకు ఇంకోలా కూడా చెప్తాను, కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం, ఐడియా ఉందా. కోర్టు ధిక్కారణ అంటాం, కోర్టు యొక్క మాటని లేదా కోర్టు యొక్క తీర్మానాన్ని ఆదేశాలను కూడా ఉల్లంఘించడాన్ని, ధిక్కరించడాన్ని కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కూడా అంటూ ఉంటాం, మీకు ఐడియా ఉంటుంది. సో కాంటెంప్టబుల్కి ఆపోజిట్ ఏంటమ్మా, అడ్మైరబుల్ అన్న మీనింగ్ అయితే వస్తుంది. ఓకేమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఇట్ ఈస్ డాష్ టు బి ద ఫస్ట్ ఎయిర్ కండిషన్డ్ సినిమా ఇన్ వరంగల్ టౌన్. వరంగల్లో మొట్టమొదటి ఏసీ థియేటర్ అంట అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బి అన్నాడు. అయితే ఇక్కడ వాళ్ళు ఏమడిగారంటే ఈ బిలీవ్డ్ లాంటి మీనింగ్ రావాలి, మరి ఏది ఆప్షన్లో చూస్ చేసుకోవచ్చు అన్నారు. నిజం చెప్పాలంటే సెంటెన్స్ అయితే కరెక్ట్గానే ఉంది. వాళ్ళు నన్ ఆఫ్ ది అబోవ్ అని ఇచ్చుంటే నన్ ఆఫ్ ది అబోవ్ ఆన్సర్ అయ్యేది, అలా ఇవ్వలేదు. అంటే బిలీవ్డ్ లాంటి మీనింగ్ వచ్చే మరొక వర్డ్ని అడిగారు. దాన్ని ఏమంటాం చెప్పండి, ఇట్ ఈస్ క్రెడిటెడ్ టు బి అంటాం. ఏమంటాము, ఇట్ ఈస్ క్రెడిటెడ్ టు బీ. అంటే ఆ థియేటరు ఫస్ట్ ఏసీ థియేటర్ అన్న ఒక రెప్యుటేషన్, దానికి ఆ పేరు, ఆ క్రెడిట్ ఆ థియేటర్కి వచ్చింది అంటాం చూసారా, అలా అన్నమాట. ఓకేనా. ఇక డిఫెండ్ అంటే మీకు తెలుసు, కాపాడుకోవడం, ఆత్మరక్షణ అని కూడా అనొచ్చు. ఆస్క్డ్ అంటే అడగడం, ప్రొనౌన్స్ అంటే ఏదైనా ఒక పదాన్ని పలకడం. అయితే ఇక్కడ ప్రొనౌన్స్కి ఇంకొక విషయం కూడా చెప్పచ్చు. కొన్నిసార్లు కోర్టు ఇచ్చే జడ్జిమెంట్స్ విషయంలో కూడా, కోర్టు తన అభిప్రాయాన్ని చెప్పే సందర్భంలో కూడా మనం ప్రొనౌన్స్ అన్న వర్డ్ని యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామా. క్వశ్చన్ నెంబర్ 72 కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. క్వశ్చన్ నెంబర్ 72 ఏమన్నారు, హ్యూమిలిటీకి యాంటోనిమ్ అడిగారు. మీకు హ్యూమిలిటీకి మీనింగ్ తెలిస్తేనే కానీ యాంటోనిమ్ చెప్పలేం. హ్యూమిలిటీ అంటే సింపుల్గా చెప్తాను, చాలా మంచితనం, సింపుల్గా ఉండడం అనమాట. ఎటువంటి గర్వం లేకుండా, ఎటువంటి పొగరు లేకుండా నేల మీద ఉండి మంచిగా వినయంగా ఉండడం. మరి దానికి ఆపోజిట్ ఏంటి, పొగరు గర్వం అన్న మీనింగ్ రావాలి. మరి ఆప్షన్ ఎక్కడుంది, ప్రైడ్. ప్రైడ్ అంటే పొగరు లేదా గర్వం అన్న మీనింగ్ వస్తుంది, అంతే కదా. మిగిలిన ఆప్షన్స్ చూసుకోండి. కరేజ్ అంటే ధైర్యం, ఇంపేషన్స్ అంటే సహనం లేకపోవడం, గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతాభావం. అవేమీ కాదు. హ్యూమిలిటీకి ఆపోజిట్ అడిగారు. హ్యూమిలిటీ అంటే ఏంటి, మంచితనం, పొగరు లేకుండా ఉండడం, ఆపోజిట్ వచ్చి పొగరుగా ఉండడం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా. 73rd క్వశ్చన్, స్పాటింగ్ ది ఎర్రర్. ఏమిచ్చారో ఒకసారి చూడండి అమ్మా. ద జడ్జ్ హ్యాడ్ టు రేట్ ద కంటెస్టెంట్స్ నాట్ ఓన్లీ ఆన్ హిస్ ప్రెజెంటేషన్ బట్ ఆల్సో ఆన్ దేర్ ఇంటరాక్షన్ విత్ ద అదర్ పీపుల్. జడ్జ్ ఆ కంటెస్టెంట్స్ని ఎలా రేట్ చేయాలి అంటే దేని బేసిస్ మీద ఆ కంటెస్టెంట్స్కి మార్కులు ఇవ్వాలి అంటే వాళ్ళు ఇచ్చిన ప్రెజెంటేషన్ బట్టే కాకుండా
వాళ్ళు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టి కూడా. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ జడ్జ్ కంటెస్టెంట్స్కి మార్కులు ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు నాట్ ఓన్లీ ఆన్ హిజ్ ప్రెజెంటేషన్ ఏంటమ్మా, అక్కడ ఏం రావాలి చెప్పండి, నాట్ ఓన్లీ ఆన్ దెయిర్ ప్రెజెంటేషన్ రావాలి, అంతే కదా. ఇక్కడ మనం ఎవరి ప్రెజెంటేషన్ గురించి మాట్లాడుతున్నాము, జడ్జి ప్రెజెంటేషన్ ఇస్తాడా, ఇవ్వడు కదా. ప్రెజెంటేషన్ ఎవరు ఇస్తారు, కంటెస్టెంట్స్ ఇస్తారు. కాబట్టి కంటెస్టెంట్స్ ఇచ్చే ప్రెజెంటేషన్ గురించి కదా మనం మాట్లాడుతున్నాము. అప్పుడు ప్రొనౌన్, నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్ అనేది మనకి ప్రొనౌన్ అనే టాపిక్ మీద నుంచి వచ్చిన క్వశ్చన్. నౌన్ ఏంటి అక్కడ, కంటెస్టెంట్స్. మరి కంటెస్టెంట్స్ బదులుగా వాడేది ఏంటి, దెయిర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామా. క్వశ్చన్ నెంబర్ 74 కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. క్వశ్చన్ నెంబర్ 74 కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. కెన్ యూ టెల్ మీ హౌ ద యాక్సిడెంట్ డాష్, కెన్ యూ టెల్ మీ హౌ ద యాక్సిడెంట్ డాష్, ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో చెప్పమని అడిగాడు. జరగడాన్ని ఏమంటాము, హ్యాపెన్ అంటాం. జరగడాన్ని ఏమంటాం మనం, హ్యాపెన్ అంటాం. మరి కేమ్ అబౌట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏంటమ్మా, కేమ్ అబౌట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కేమ్ అబౌట్ అంటే అర్థం ఏంటంటే హ్యాపెన్ అన్న మీనింగ్ వస్తుంది. కేమ్ అబౌట్ అంటే అర్థం ఏంటి, హ్యాపెన్ అన్న మీనింగ్ వస్తుంది. ఇక కమ్ అప్ కమ్ డౌన్ మీకు తెలుసు. అదేవిధంగా కమ్ బై అంటే దేనైనా కూడా సంపాదించడం, ఆబ్టైన్, దేనైనా కూడా సంపాదించడాన్ని కమ్ బై అంటాము. ఏదేమైనా కూడా ఆ యాక్సిడెంట్ ఎలా అయిందో చెప్పు అని అడుగుతున్నాడు. అప్పుడు ఏమనాలి, కెన్ యూ టెల్ మీ హౌ ది యాక్సిడెంట్ కేమ్ అబౌట్. కేమ్ అబౌట్ అంటే హ్యాపెండ్. వీటిని మనం ఫ్రేజల్ వర్బ్స్ అంటాము. ఫ్రేజల్ వర్బ్స్ మీద కూడా కొన్ని ముఖ్యమైన ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి, వాటి మీద మీరు కొంత టైం అయితే స్పెండ్ చేయండి. ఇక క్వశ్చన్ నెంబర్ 75లోకి వచ్చేద్దామా. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అన్నారు. మీరు కానీ గమనించినట్టయితే ఇక్కడ గిల్ట్ అంటే తప్పు చేసిన ఒక వ్యక్తి, స్పెల్లింగ్ బాగానే ఉంది. డౌట్ఫుల్ స్పెల్లింగ్ బాగానే ఉంది. డేంజరస్ ఈజ్ కరెక్ట్. ప్రాబ్లమ్ ఈజ్ ద రిస్ట్రైన్. రిస్ట్రైన్ స్పెల్లింగ్ ఏంటమ్మా, RESTRAIN. రిస్ట్రైన్ అంటే ఒక పని జరగకుండా కంట్రోల్ చేయడం, ప్రివెంట్ అని కూడా అంటాము, రిఫ్రెయిన్ అని కూడా అంటాము. సో రిస్ట్రైన్ అన్న రిఫ్రెయిన్ అన్న ఒకేలాంటి అర్థం వస్తుంది. ఓకేనమ్మా. 75 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం మనం. క్వశ్చన్ నెంబర్ 76 నుంచి గమనించినట్టయితే 80 దాకా కూడా క్లోజ్ టెస్ట్. జనరల్గా SSC GD లాంటి ఎగ్జామ్స్లో మనకి ఒక క్లోజ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ ఒక్క క్లోజ్ టెస్ట్ మీద కూడా మనం ఖచ్చితంగా కొంత ప్రాక్టీస్ అయితే చేయాలి. అయితే చాలామంది స్టూడెంట్స్కి కంగారు ఎక్కడ వస్తుందంటే నన్ను కూడా అడుగుతూ ఉంటారు, సార్ SSC GDలో ఈ క్లోజ్ టెస్ట్ నాకు రావట్లేదు సార్ అంటారు. క్లోజ్ టెస్ట్ చేసే ప్రాసెస్ ఏంటంటే నాన్న, మనం సెంటెన్స్ అంతా చదివి, పారాగ్రాఫ్ అంతా చదివి అర్థం చేసుకోవాలన్న రూల్ ఏమీ లేదు. కొన్నిసార్లు సెంటెన్స్ బట్టి కూడా వెళ్ళిపోవచ్చు, అది అలాగో చెప్తాను. వన్ ఆఫ్ ద మిత్స్ డాష్ విత్ ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఈజ్. ముందు ఈ సెంటెన్స్ మీరు అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అంటే ఈ సెంటెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చదవండి చాలు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి సంబంధించిన ఒక విచిత్రమైన విషయం ఏంటంటే అన్నాడు. ఆ విషయం ఏంటో తర్వాత, మనకు ముందు ఆన్సర్ కావాలి కదా. ఇక్కడ ప్రపోజిషన్ ఏమి ఇచ్చాడు చూడండి, విత్ అన్నాడు. సో విత్ అనే ప్రపోజిషన్ దేనికి వస్తుందో ఐడియా ఉందా? మీరు ప్రపోజిషన్స్ క్లాస్ వింటే కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో చూడండి, అసోసియేటెడ్ విత్ అంటాము. అంటే గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి సంబంధించిన ఒక విషయం ఏంటంటే, సంబంధించిన అంటే ఏంటి, అసోసియేటెడ్ విత్ అంటాం. ఓకేనా. సో వన్ ఆఫ్ ద మిత్స్ అసోసియేటెడ్ విత్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఈజ్. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి సంబంధించిన ఒక విషయం ఏంటంటే అన్నాడు. రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని మీకు తెలిసినవే కదా. డిస్అసోసియేటెడ్ సంబంధం లేని విషయం. ఆర్గనైజ్డ్గా చేయడం అంటే ఒక పని పద్ధతిగా చేయడం. డిప్రిషియేట్ అంటే డిక్రీజ్ అవ్వడం అన్న మీనింగ్ వస్తుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమన్నాడు వాడు. ఇంతగా విషయం ఏంటో తెలుసా మనకి, చూద్దాం. ఇంతగా విషయం ఏంటంట, ఇట్ ఈస్ ద ఓన్లీ మ్యాన్ మేడ్ డాష్ దట్ కెన్ బి సీన్ ఫ్రమ్ ద మూన్. చందమామ నుంచి చూస్తే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కనిపిస్తుందట. అది పక్కన పెట్టండి మనకి. ఇంతగా ఆన్సర్ ఏంటి ఇక్కడ, ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకున్న ఒక ప్రత్యేకత ఏంటి, మూన్ నుంచి చూస్తే కూడా కనిపించే ఏకైక మ్యాన్ మేడ్ డాష్. ఇంత గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఏంటి, ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఏంటమ్మా, అది ఏమైనా స్కల్ప్చరా? స్కల్ప్చర్ కాదు కదా. స్కల్ప్చర్ అంటే ఒక బొమ్మలా ఉండాలి కదా, విగ్రహంలా ఉండాలి కదా. కాంట్రాక్చర్ ఇవేమీ కాదమ్మా. ద రైట్ ఆన్సర్ ఈ స్ట్రక్చర్. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనేది ఏంటమ్మా, అది ఒక స్ట్రక్చర్గా దీన్ని మనం పిలుస్తాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మ్యాన్ మేడ్ స్ట్రక్చర్స్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మ్యాన్ మేడ్ స్ట్రక్చర్స్ అంటాం మనం. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ నుంచి చూడండి, ద డాష్ ఆరిజినేటెడ్
in Richard Halliburton's 1938 book, second book of Marvels. The dash originated. మనం దేని గురించి మాడుతున్నాము? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి మాడుతున్నాము. అప్పుడు ఏమవుతుంది? వెరిటీ, క్యాండర్, ఇవన్నీ చూడండి. ద రైట్ ఆన్సర్ ఈస్ లెజెండ్. మనం మాట్లాడుతోంది ఒక వ్యక్తి కోసం లేదా ఒక నాన్ లివింగ్ థింగ్ కోసం కాబట్టి అక్కడ ఏమొస్తుంది మనకి? లెజెండ్ అవుతుంది. ద లెజెండ్ ఆరిజినేటెడ్ ఇన్ రిచర్డ్ హ్యాలిబర్టన్స్ 1938 బుక్, సెకండ్ బుక్ ఆఫ్ మార్వెల్. క్యాండిడ్గా మాట్లాడడం అంటే ఫ్రాంక్గా మాట్లాడడం. ఐడియా ఉంది కదమ్మా? క్యాండిడ్గా మాట్లాడడం అంటే ఏంటి? ముక్కుసూటిగా మాట్లాడడం. క్యాండర్ అంటే ఫ్రాంక్గా ఉండడం, ఫ్రాంక్నెస్. వెరిటీ అంటే ఒక నమ్మకం, ఒక సిద్ధాంతం అని కూడా పిలుస్తాం. ఒక సిద్ధాంతం లేదా ఒక నమ్మకం అంటాం. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూడండి, వాడు ఏమన్నాడు? 79 కావాలి. ఎక్కడ ఉంది ఇప్పుడు చూడండి, అదిగో ఇక్కడి నుంచి వచ్చేయండి అమ్మా. రిచర్డ్ అంటే అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా ఎక్కువ ఫోకస్ పెట్టి చదవాల్సిన పని లేదు, ఓకేనా? రిచర్డ్ హ్యాలిబర్టన్స్ క్లెయిమ్ వాస్ కాంట్రడిక్టెడ్ డాష్ ఆస్ట్రోనాట్స్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ యాంగ్ లివీ. అంటే ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని మరొక ఇద్దరు వ్యక్తులు ఖండించారు, కాంట్రడిక్ట్ చేశారు. అంటే వాళ్ళ చేత ఆ విషయం ఖండించబడింది. ప్యాసివ్ వాయిస్ కదా, మరి ప్యాసివ్ వాయిస్ అయితే ఏమవుతుంది చెప్పండి? బై అవ్వాలి. ఏముంది అందులో? ప్యాసివ్ వాయిస్ అంటే కాంట్రడిక్టెడ్ బై. ఉదాహరణకి హిజ్ స్టేట్మెంట్ ఈజ్ కాంట్రడిక్టెడ్ బై మీ, మై స్టేట్మెంట్ ఈజ్ కాంట్రడిక్టెడ్ బై యూ. ఓకేనమ్మా? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్కి వద్దామా? ఏమన్నారో చూడండి. ఇప్పుడు 80 కావాలి. చూడండి అమ్మా, ఏమన్నారు చూడండి. ఏ మోర్ dash assumption would be to say that Great Wall of China can be visible from a low orbit of the Earth, which is not unique in this regard, as many other artificial constructions can be seen from that height. A more అంటే ఇక్కడ మీకు అర్థమైందా? ఈ పారాగ్రాఫ్ మొత్తంలో ఒక డిబేట్ లాగా జరుగుతోంది. ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని ఇంకొక వ్యక్తి ఖండిస్తున్నాడు. ఈ విషయాన్ని నిజమని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. సో ఇక్కడ అజంప్షన్స్ గురించి మాట్లాడుతున్నాము. ఇది 100% నిజమని ఎవరికి తెలియదు, అన్నీ కూడా అజంప్షన్సే. కాబట్టి ఏ మోర్ డాష్ అజంప్షన్, ఎటువంటి అజంప్షన్ అవ్వాలి చెప్పండి? అది పర్మిసిబుల్ అంటే పర్మిషన్ ఇవ్వడం. ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం ఏంటి? అసలు పర్మిషన్ అనే విషయం ఎందుకు వస్తుంది ఇక్కడ? అప్రహెన్షియబుల్ అంటే చూడండి, అప్రహెన్షియబుల్ అంటే ఏంటమ్మా? బిలీవ్డ్, నమ్మశక్యంగా ఉన్నా అంటాం మనం. ఇది కొంచెం అవకాశం ఉంది. యాక్సెసిబుల్ ఏంటి? మనం ఎవరైనా కలవడానికి యాక్సెస్ కోరుకుంటాం. ఇది సంబంధం లేని విషయం. ఇప్పుడు 2 ఆప్షన్స్ మిగిలాయి. ఏ మోర్ డాష్ అసంప్షన్, ఏ మోర్ అప్రహెన్సిబుల్ అసంప్షన్, ఏ మోర్ ప్లాజిబుల్ అసంప్షన్. ఇక్కడ మన అసంప్షన్ అని ఎప్పుడైతే అన్నామో మీకు ఆన్సర్ అర్థమైపోవాలి. ప్లాజిబుల్ అని. ప్లాజిబుల్ అంటే అవకాశం ఉన్నా. షార్ట్ కట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్లాజిబుల్ అంటే పాజిబుల్, అంటే అవకాశం ఉన్న. ఉదాహరణకి నేను ఒక విషయం చెప్పాను, మా అన్నయ్య ఒక విషయం చెప్పాడు. మా ఇద్దరి విషయాల్లో ఏది నిజమని మా నాన్నగారిని అడిగితే నాన్నగారు ఏమన్నారు? ఒరే, నువ్వు చెప్పిన దాంట్లో లాజిక్ ఎక్కువ ఉంది కాబట్టి యువర్ అజంప్షన్ ఈజ్ మోర్ ప్లాజిబుల్ దాన్ ద బ్రదర్స్ అజంప్షన్. సో నువ్వు చెప్పిన దాంట్లో ఎక్కువ నమ్మశక్యంగా ఉంది, ఎక్కువ అవకాశం నీ పాయింట్కే ఉంది అంటారు. సో ప్లాజిబుల్ అజంప్షన్ అంటే ది అజంప్షన్ విచ్ హ్యాస్ మోర్ ఛాన్సెస్ దాన్ని పాజిబుల్, ప్లాజిబుల్, పాజిబుల్, అలా మీరు గుర్తుపెట్టుకోండి. అలా మనం ఈరోజు పేపర్లో చూసినట్టయితే వొకాబులరీ వచ్చే, ఇడియం వచ్చింది, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ వచ్చింది, క్లోజ్ టెస్ట్ వచ్చింది. స్పాటింగ్ దేర్లో ఏ టాపిక్స్ అడిగారు గుర్తుందా అమ్మా? మనకి కండిషనల్స్ అనే టాపిక్ మీద ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వచ్చింది. ఇలా మనం గ్రామర్కి సంబంధించి అన్ని రూల్స్ ప్రాక్టీస్ చేయండి. వొకాబులరీ మీద కూడా కావాల్సినంత టైం అనేది మీరు స్పెండ్ చేయండి. క్లోజ్ టెస్ట్ గమనించినట్టయితే నేను ప్రతి సెంటెన్స్ ఇన్ డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. మనకి పారాగ్రాఫ్ అర్థం అవడం కంటే ఆన్సర్స్ రాబట్టడం అనేది మెయిన్ ఎజెండా. కాబట్టి తక్కువ టైంలో ఆన్సర్స్ ఎలా రాబట్టాలో చూడండి. అంతేకాని పారాగ్రాఫ్ మొత్తం చదివితే టైం చాలా వేస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఏ సెంటెన్స్కి ఆ సెంటెన్స్ చూసి ఆప్షన్స్లో ఉన్న బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓవరాల్గా పారాగ్రాఫ్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా మీకు పారాగ్రాఫ్ అనేది అర్థమైపోతుంది. ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఇంపార్టెంట్ పేపర్ క్లియర్గా అర్థమైందమ్మా? రైట్, నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను. ఆల్ ద బెస్ట్.